స్టార్ డైరెక్టర్ నెల్సన్ తో కమల్ హాసన్ మూవీ ఫైనల్ అయిందంటూ ప్రచారం పెరిగింది. ఆల్రెడీ జైలర్ సీక్వెల్ పనిలో బిజీ అయ్యాడు నెల్సన్. అయితే విజయ్, అజిత్ నుంచి కూడా నెల్సన్ కి మళ్ళీ ఆఫర్లు వెళ్ళాయి. దీంతో ఇప్పుడు లోకేష్ తర్వాత కోలీవుడ్ లో డిమాండ్ ఉన్న డైరెక్టర్ గా టాప్ పొజిషన్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు నెల్సన్. జైలర్ హిట్ తో కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా నెల్సన్ పేరు మారుమోగుతోంది. 500 కోట్లని రీచ్ అవుతున్న ఈ సినిమా రిజల్ట్ తో తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో లోకేష్ కనకరాజ్ అనేంతగా ఇమేజ్ క్రేజ్ ఈ దర్శకుడికి పెరిగింది. నిజానికి జైలర్ కంటే ముందు బీస్ట్ తో ఘోరమైన డిజాస్టర్ ని ఫేస్ చేశాడు నెల్సన్. కథ ఒక్కటి కనెక్ట్ కాలేదు, కానీ తనకంటూ సెపరేట్ స్టైల్ ఉందని ఓ గుర్తింపు దక్కింది. కోకో కోకిలా నుంచే తన స్టైల్తో మూవీ మీద ముద్ర వేస్తూ వస్తున్నాడు నెల్సన్. కోకో కోకిలతో డైరెక్టర్ గా హిట్ ని, ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న నెల్సన్ డార్క్ కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. తర్వాత డాక్టర్ మూవీతో మాస్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. శివకార్తికేయన్ని 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టేలా చేశాడు. వరుస హిట్లతో, స్పెషల్ ఐడెంటిటీతో ఏకంగా విజయ్ దళపతితోనే మూవీ తీసే ఛాన్స్ పట్టాడు నెల్సన్. కానీ అలా వచ్చిన ఆఫర్ బాక్సాఫీసులో డిజాస్టర్ గా తేలింది. బీస్ట్ కి తన స్టైల్ వర్కౌట్ కాలేదు, అయినా తన జోరు తగ్గనీయలేదు. జైలర్ రిజల్ట్ తో బీస్ట్ తర్వాత బౌన్స్ బ్యాక్ కాకుండా ఉండలేదు. కోలీవుడ్ లో ఇప్పుడు మరో శంకర్ గా లోకేష్, మరో లోకేష్ గా నెల్సన్ ఫోకస్ అవుతున్నారు. అందుకే కమల్ తో నెల్సన్ సినిమాలనగానే ఇవి మరో జైలర్ అనిపించేలా అంచనాలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో జైలర్ 2 ప్లానింగ్ కూడా నడుస్తుండటంతో నెల్సన్ పేరు పాన్ ఇండియా లెవెల్లో మళ్లీ మారుమోగేలా ఉంది.